ఇండియా పాకిస్తాన్ ఆల్రెడీ లాస్ట్ సండే ఏషియా కప్లో ఆడేశారు. మళ్ళీ గ్రూప్ బిలో ఇండియా నంబర్ 1లో ఉంది. నంబర్ 2 ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ జరగబోతోంది బిట్వీన్ పాకిస్తాన్ అండ్ యూఏఈ. పాకిస్తాన్ ఇప్పటికే మొండికేసి యాండీ పైక్రాఫ్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి ఆడిన మ్యాచ్ రెఫరీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీరు తొలగించాల్సిందే అని ఐసీసీకి లెటర్ పెట్టుకోవడం, ఐసీసీ ఆ లెటర్ని రిజెక్ట్ చేయడం ఇప్పటికే మనం చూసాం. మరి నెక్స్ట్ సారి ఈరోజు జరగబోయే మ్యాచ్లో బిట్వీన్ పాకిస్తాన్ అండ్ యూఏఈ యాండీ పైక్రాఫ్ట్ రెఫరీగా ఉండడు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అది జరిగినా జరగకపోయినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అసలు నెక్స్ట్ సారి ఆడతారా? ఎందుకంటే యూఏఈ చాలా చిన్న టీం, పాకిస్తాన్ని కొట్టేంత స్థాయి యూఏఈకి ఇంకా రాలేదు. బట్ ఒకవేళ యూఏఈ కెన్ పుల్ ఆఫ్ అ సర్ప్రైజ్, అప్పుడు ఇండియా అండ్ యూఏఈ విల్ బీ ద నంబర్ 1 అండ్ నంబర్ 2 టీమ్స్ ఇన్ ద ఏషియా కప్ పూల్. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఇండియా పాకిస్తానే సూపర్ ఫోర్స్కి క్వాలిఫై అవుతాయి. ఇండియా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. పాకిస్తాన్ విల్ జాయిన్ ఇండియా. A1 వర్సెస్ A2 ఒక మ్యాచ్ సూపర్ ఫోర్స్లో ఖచ్చితంగా ఆడాలి. అంటే రాబోయే ఆదివారం కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మళ్ళీ ఒక రీవాచ్ లాగా ఫ్యాన్స్కి ఉండబోతోంది. మరి ఈసారి హ్యాండ్షేక్ డ్రామా మళ్ళీ రిపీట్ అవుతుందా? సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ తమ స్టాండ్స్ని అలాగే నిలబెట్టుకుంటారా? లేదంటే ఒకసారి మనం ఏంటో పాకిస్తాన్కి ఆల్రెడీ చూపించేసాం, స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ముందుకెళ్దామని చెప్పేసి హ్యాండ్షేక్ డ్రామాని పక్కన పెడతారా? ఫార్మర్ జరగడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఏషియా కప్ మొత్తానికి మా స్టాన్స్ ఇదే అని ఇండైరెక్ట్గా చెప్పింది. సో సూర్యకుమార్ యాదవ్ విల్ కంటిన్యూ ద సేమ్. అండ్ సల్మాన్ అలీ అగా ఈసారి ఆ ఇన్సల్ట్ని ఎలా తీసుకుంటాడు? అసలు పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడుతుందా? పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇప్పుడే లేటెస్ట్గా వినిపిస్తున్న వార్త ఏంటంటే పాకిస్తాన్ సెకండ్ లెటర్ ఐసీసీకి రాసింది. యాండీ పైక్రాఫ్ట్ కానీ మ్యాచ్ రెఫరీగా ఉంటే మేము మాత్రం టోర్నమెంట్లో ఉండము అని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. దానికనే రిచర్డ్సన్ అనే ఒక ఎక్స్పీరియన్స్డ్ రెఫరీని ఐసీసీ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పాకిస్తాన్ యూఏఈతో ఆడటం వరకు మాత్రమే కన్ఫర్మ్ అయింది. మరి ఒకవేళ ఆడి సూపర్ ఫోర్స్కి క్వాలిఫై అయినా సరే ఇండియా వచ్చేసరికి వాళ్ళ ఈగోలు, వాళ్ళ ఇన్సెక్యూరిటీలు పక్కన పెట్టి అసలు మ్యాచ్ ఆడగలరా? ఓన్లీ టైం విల్ టెల్.